श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपी श्री महासरस्वती आचमनीयं समर्पयामि। नीराजं विद्यश्रीरस्तु नित्यशुभमङ्गलानि भवन्तु। ओम वेदाहमेन्द्र जागृत्य लेच निचोटी अभी माता माही जगन्माता माही जय दुर्गे हर सर्वाणि रूपाणि विद्यधीरः लक्ष्मी राष्ट्रस्या क्षेत्रया आश्रयमसि संकलश्रेयस्तु समसमकराणि भवति। ओम वेदाहमेन्द्रमहान्तम् आदित्यवक्रहस्वभावे सर्वाणि रूपाणि विद्यधीरया क्षेत्रया आश्रयमसि संकलश्रेयस्तु समसमकराणि भवन्तु। विद्यश्रेयस्तु नित्यशुभमङ्गलानि आरती చూపించిన వాళ్ళు అమ్మవారి వచ్చి నీళ్ళు జలండి। నీరాజనాం కరో శుద్ధ ఆచమనీయం సమర్పయామి। రక్షాధారయామి। అందరికీ కూడా మేడం గారు హారతి చూపిస్తారు పైనుంచి। అందరూ కూడా హారతి కళ్ళగద్దుకొని నమస్కారం చేసుకోండి। అలా పైకి చూపించండి। అందరూ కూడా అలా హారతి నమస్కారం చేసుకోండి। बालाकोटि प्रतिभांकरे तांबदेह जगदीश्वरीतां सर्वमंगलमाङ्गल्ये महादेव्ये जगन्महे विष्णुवर्धने धीमहि तन्नो श्री महासरस्वती प्रपौत्र देहि मे सौख्यञ्च देहि मे पूजनमयदेवी मंगूरस्तुते लक्षणं తీసుకోండి। ఆడవాళ్ళు భాషంతి షోడ సంఖ్యాక్షరం శ్రీ పరమేశ్వర సహస్రపర అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి। అందరికీ కూడా ఇక్కడ మనసుగా వస్తే ప్రసాదం తీర్థం ఉంటుంది। కానీ ఇప్పుడు అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా చదువు ఇవ్వచ్చు, మంచి సంస్కారం ఇవ్వచ్చు। ట్రైబల్ ఏరియాస్లో చాలా అడవి లోపలు ఉన్నాయి। అలాంటి చోట్ల ఫ్రీ స్కూల్ రన్ చేస్తుంటాం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ శ్రీనివాస్ గారి వాళ్ళు నేర్పుతారు। श्री महासरस्वती शिक्षा संस्कृति विद्या भारती द्वारा रन అవుతున్న దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఏడికి వసంత పంచమి పూజ చేసాము। ఇదే పూజ వచ్చిన రోజు మాఘశుద్ధ సుందర సురాంగన రతికరాంగ సౌష్ఠవ కుమార తాకృతి కుమార తారక సర్వాపనోదయ రమాణ పాలక మహాబలామయ వివాపనోదిత సకల భువన కుమార దారా విధాన सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు। వసంత పంచమి శ్రీ పంచమి కూడా అంటారు। ఈ శ్రీ పంచమి నాడే మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిర్భవించింది మన పురాణాల్లో చెప్పారు। అయితే ఈ వసంత పంచమి నాడు మన భారతీయ విద్యా కేంద్రం విద్యాభారతి ద్వారా రన్ అవుతున్న భారతీయ విద్యా కేంద్రం గల శ్రీకృష్ణ విద్యా మందిర్లో చాలా ఘనంగా అక్షరాభ్యాసం చేయిస్తున్నాము, సామూహిక అక్షరాభ్యాసం చేయిస్తున్నాము। ఈ పిల్లలందరూ కూడా ఈ రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలందరూ చాలా మంచి మేధస్సు బుద్ధి గల ప్రజ్ఞాశాలి అవుతారు।
అయితే ఇది ప్రతి సంవత్సరం మన భారతీయ విద్యా కేంద్రంలో ప్రతి పాఠశాలలో జరుగుతూ ఉంటాయి. చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ అక్షరాభ్యాసం అయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు నిండిన చిన్నారులందరూ కూడా శిశు విహార తరగతులు మేము 2 నెలలు శిశు విహార తరగతి నిర్వహిస్తాము. ఈ శిశు విహార తరగతుల్లో పిల్లలేమో 9 నుంచి 12:30 వాళ్ళకి కథల ద్వారా, ఆటల ద్వారా, ప్లేవే మెథడ్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి అన్నీ నేర్పిస్తాము. శ్లోకాలు, పద్యాలు, కథలు, సంస్కారాలు నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారో సమారోహ ఉత్సవాలు మేము నిర్వహిస్తాము. అంటే వ్యాలిడరీ ఫంక్షన్ నిర్వహిస్తాము. దాంట్లో పిల్లలందరూ కూడా ఈ 2 నెలలు ఏం నేర్చుకున్నారో పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ప్రదర్శన చేసి చూపిస్తారు. దీనిలో మేము 12 శైక్షిక వ్యవస్థలు కూడా పెడతాము. అంటే ఈ చదువుతో పాటు విద్యాబుద్ధులు రావాలి. ఆటల ద్వారా పిల్లల్ని మనం ఎలా నేర్పించవచ్చు, రాత పుస్తకాలు కాకుండా ఏ రకమైన విద్యాబుద్ధులు నేర్పించవచ్చో దీంట్లో మేము చెప్తూ ఉంటాము. మా పాఠశాలలో ఇవాళ చాలా ఘనంగా జరుపుకున్నాం. మా కరెస్పాండెంట్ గారు శ్రీ సుబ్బారావు గారు, అలాగే మా స్కూల్ కమిటీ మెంబర్ శ్రీరామ్ గణేష్ గారు, అలాగే మా పూర్వ ఆచార్యులు శ్రీ గారు వచ్చారు. వారి తాలూకా బ్లెస్సింగ్స్ మా పిల్లలకి అందేయి. చాలా చక్కగా పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ కూడా ఈ పిల్లలందరినీ కూడా ఈ క్లాస్లో జాయిన్ చేసి వాళ్ళు పిల్లల్లో మంచి విద్యా వికాసాన్ని మనం చూడొచ్చు అని అందరికీ మనవి చేసుకుంటున్నాం. అలాగే మేము సమర్పణ దివస్ కూడా మేము ఈ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి నాడు సమర్పణ దివస్ చేసుకుంటాం. అంటే మన్యాల్లోనూ ట్రైబల్ ఏరియాలో కొంతమంది పిల్లలు చాలా నీడీ పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం సమాజం ద్వారా మన ద్వారా సేవలు అందిస్తూ ఉంటాము. ఇది సమాజం తాలూకు బాధ్యత. ఇది కూడా మేము సమర్పణ చేసి కూడా ఘనంగా జరుపుకుంటాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.